సేవా సంఘం ఆధ్వర్యంలో గోపి రజక మన తెలంగాణ స్టేటు అధ్యక్షులుగా మన సొసైటీ నుంచి 33 జిల్లాలో రజక సేవలు అందిస్తూ మరి వారి అభిప్రాయాలు స్వీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి కొత్తకోట మండలానికి విచ్చేసిన సందర్భంన వారికి శుభావందనాలు తెలియజేసినాను. అదేవిధంగా ఆల్ ఇండియా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మన వనపర్తి జిల్లా నివాసులైన ఇటుకల బండలాయి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన కొత్తకోట రజక సేవా సంఘం ఆధ్వర్యంలో మన సొసైటీ వాళ్ళందరికీ తరపు నుండి మా యొక్క ఏదైతే మాకు ప్రాబ్లం ఉన్నదో ప్రభుత్వం దృష్టికి నివేదిక ద్వారా గోపి రజక అధ్యక్షులు గారు తీసుకువెళ్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కరెంటు 2.5 సంవత్సరాలు రజకులు కానీ నాయన బ్రహ్మలు కానీ కరెంటు బిల్లులు అట్లే పెండింగ్ ఉన్నది. దయచేసి ప్రభుత్వం కూడా వెంటనే వారికి కరెంటు బిల్లు మాఫీ చేయడానికి సంకల్పంతోన మా సొసైటీ ద్వారా సేవలు చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. జై రజక, జై జై రజక అను, జై రజక, జై రజక, ఐకమత్యం, ఐకమత్యం. కరెంటు గురించి మన సారు కరెంటు చేద్దాం. అంతా రాజకీయ బందీగం అయిపోయినా మేము చేస్తాం. ఈరోజు కొత్తకోట మండల కేంద్రంలో మరి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి భాగస్వామి అన్న, అదేవిధంగా మరి లక్ష్మణ్ సారు, జిల్లా అధ్యక్షులు ఇటికాల బండగాయ గారు, మరి చంద్రయ్య, అదేవిధంగా మిగతా సభ్యులందరూ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులు అయోమయ స్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత కరెంటు విద్యుత్ మరి బకాయిలు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము మరి కట్టకుండా ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ వృత్తిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి మేమే కట్టవలసి వస్తుందా, మరి భూములు తాకట్టు పెట్టి లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టి లాస్ట్ పుస్తకాలు కూడా తాకట్టు పెట్టి మరి కరెంటు బిల్లు కట్టవలసిన పరిస్థితి వస్తుందా అని అయోమయ స్థితిలో ఉన్నారు. కాబట్టి బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము గతంలో ఒకసారి వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన వారు ఒకటే చెప్పారు, ఎంత వచ్చినా మీకు బిల్లు ఎంత వచ్చినా ప్రభుత్వమే కడుతుంది, మీరు ఎలాంటి అయోమయ స్థితిలో ఉండకండి అని చెప్పడం జరిగింది. కానీ అధికారులు మాత్రం ఈరోజు మరి అక్కడక్కడ సంఘటనలు జరుగుతున్నాయి. తప్పకుండా మీరు బిల్లు కట్టాలి, లేకపోతే మీ కరెంటు ఏదైతే ఉందో కనెక్షన్ కట్ చేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి వెంబడే ఈ ప్రభుత్వము మరి స్పందించి ఈ బకాయిలు ఏవైతే వేల్లో ఉన్నటువంటి బకాయిలని తక్షణమే చెల్లించాలని, గత 2.5 సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఒక బకాయి మరి బిల్లు కట్టినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని చెప్పినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. కానీ ఈ బిల్లు కట్టకపోతే కొంచెం అయోమయస్థితిలో ఉంటారు. కాబట్టి మరి బీసీ శాఖ మంత్రి వర్యులు ఈ విషయం పైన మీరు ఆలోచించి తక్షణమే బిల్లులు చెల్లించాలని చెప్పి మరి బకాయిలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.